ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. శ్రీ 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 కైవల్యానంద సరస్వతి స్వామి పాదపద్మములు ప్రణామములు చేస్తూ ఈ వార ఫలితాలు. కన్యారాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. ఈ రాశి వారికి షష్టమ రాహువు వలన ధైర్యము, బుద్ధి, అధిక పరాక్రమము, శత్రునాశనము, ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని అనుకోవడం, బంధువుల వలన శత్రువుల వలన భూ ధన లాభ ప్రాప్తి జరుగుతూ ఉంటుంది. అయితే ఉమ్మడి కుటుంబంలో ఉన్నవారు విడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఉమ్మడి వ్యాపారంలో ఉన్నవారు కూడా విడిపోతారు. మనశ్శాంతి లేకపోవడం, దాని వలన పాత వ్యాధి బయటపడడం, తలనొప్పి ఎక్కువగా ఉంటుంది. ఆదాయానికి మించిన ఖర్చు అయినప్పటికీ కూడా సమయానికి డబ్బు చేతికి అందుతుంది. మోకాళ్ళ నొప్పులు ఎక్కువ అవుతాయి. అకారణమైన భయం, మనకేదో జరుగుతుంది అనేటువంటి భయం మనం వెంటాడుతూ ఉంటుంది. దానికి గురుభక్తి, ఇష్టదేవత ప్రార్థన చేస్తే అకారణ భయం తొలగుతుంది. అయితే కులాచార ప్రవర్తనను వదలరాదు. దశమ గురువు కారణంగా ద్రవ్య వ్యయం, అనవసరమైన బంధువుల ద్వారా విరోధం, దూషణ వాక్యాలు పలకడం, అసంతృప్తి, కోపం ఎక్కువగా ఉంటాయి. అయితే బుధుడు మూలంగా ద్రవ్యలాభం, మనోల్లాసం, బంధుమిత్రులతో మైత్రి, అంతేకాకుండా కీర్తి, నష్ట వస్తువులు మళ్ళీ ప్రాప్తిస్తాయి మనకి. కులాచార ప్రవర్తన, ఇంట్లో ఉత్సవాలు జరపడం, ఇవన్నీ ప్రతిదినం దైవ దర్శనం చేస్తే ఇవన్నీ కూడా మంచిగా జరుగుతుంది. అందుకే ప్రతిరోజు దేవాలయాలకు వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకొస్తే చాలా బాగుంటుంది. గృహ నిర్మాణ పనులన్నీ వాయిదా వేయండి. ఫైనాన్స్ వ్యాపారం వాళ్ళ వరకు చాలా లాభిస్తుంది. వారికి బాకీలన్నీ వసూలవుతూ ఉంటాయి. కోర్టు వ్యవహారాల్లో ఉన్న వారికి రాజీ మార్గంలోకి రండి తప్ప పరిష్కారం కావాలి అంటే చాలా కాలం పడుతుంది. శుభపుణ్య కార్యక్రమాల్లో పాల్గొని ఆనందం, దాని ద్వారా సంతోషము, ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. విదేశీ విద్యకి సానుకూలమైన కాలమే. స్థిరాస్తి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి బాగా లాభదాయకంగా ఉంది. ఉత్తర 2, 3, 4 పాదాల వారు లలితా సహస్రనామ పారాయణ చేయండి. హస్త 1, 2, 3, 4 పాదాల వారు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. చిత్త 1, 2 పాదాల వారు నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేస్తే అంతా మంచే జరుగుతుంది.